హాయ్ అండి. ఇక్కడైతే నేనైతే గెట్ రెడీ విత్ మీ అయితే చేస్తున్నానండి. ఇదైతే షార్ట్‌లో కూడా అప్‌లోడ్ చేశాను. చూడకపోతే చూడండి ఎవరైనా. నేనైతే ఇప్పుడైతే చిన్న బర్త్‌డే పార్టీకి అయితే వెళ్తున్నానండి. ఇక్కడ మా హస్బెండ్ కూడా రెడీ అవుతున్నారు. ఒక వ్లాగ్ చేద్దామంటే ఆయనేమో "నువ్వు చేసుకో నేను చేయనులే" అనుకుంటా అంటున్నారు. నెక్స్ట్ ఒకరైతే కామెంట్ చేశారండి. "అక్క ముక్కు పుడక పెట్టుకోండి చాలా బాగుంటారని" అయితే కామెంట్ చేశారండి. నాకైతే ముక్కు పుడక ఉందండి కానీ కనిపించట్లేదు. ఇంకా ఆ షార్ట్ అయితే ఇంకెప్పుడన్నా అప్‌లోడ్ చేస్తాను. ముక్కు పుడక అయితే చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ నేను సింపుల్‌గా బ్లాక్ బిట్స్ అయితే వేసుకున్నాను. ఇక్కడ ఇంకా స్టిక్కర్ అయితే పెట్టేసుకుంటున్నానండి. నాకైతే శారీ మీద కామెంట్స్ అయితే చాలానే వచ్చాయండి. మీకు శారీస్ లేవా అని అయితే కామెంట్స్ అయితే వచ్చాయి. శారీస్ కట్టుకోరా అని కామెంట్స్ అయితే చేశారండి. నేను చెప్పాను నేను శారీస్ అయితే కట్టుకుంటాను కానీ డైలీ అయితే కట్టుకొని అయితే చెప్పాను. ఇంకా నేను డైలీ మార్నింగ్ అయితే షాప్‌లోకి వెళ్ళిపోతానండి. పిల్లలతో అసలు షాప్‌లో కుదరదండి శారీస్. నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాకైతే ఇదే నా ఫస్ట్ శారీ అండి వీడియోస్‌లో అయితే. మా హస్బెండ్ తరపున వాళ్ళ బర్త్‌డే పార్టీకి అయితే వెళ్తున్నానండి నేను. మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ మనవరాలు బర్త్‌డే పార్టీకి అయితే వెళ్తున్నామండి. ఇంకా మేమైతే బయలుదేరుతున్నామండి. మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ది కూడా మా విలేజేనండి. ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యామండి. పిల్లల్ని అయితే ఇంటి దగ్గర ఉంచి వెళ్దామని అయితే అనుకున్నామండి. కానీ వాళ్ళైతే ఉండదని గోల పెట్టేశారండి మేము బయలుదేరే టయానికి. ఇంకా వాళ్ళని కూడా తీసుకెళ్ళామండి. ఇక్కడైతే వచ్చేసామండి. ఇక్కడ ఆల్రెడీ బర్త్డే అయితే స్టార్ట్ అయిపోయిందండి. నేనైతే స్టార్టింగ్ నుండి అయితే వీడియో తీయలేదండి. ఇంకో ఈ పాపేనండి బర్త్డే పాప. రెడ్ ఫ్రాక్ వేసుకుంది కదా ఆ పాప అండి. వాళ్ళ నానమ్మండి తను ఎత్తుకున్న ఆవిడే. ఇక్కడ పక్కన నుంచున్నారు కదా వాళ్ళ డాడీ అండి. కేక్ అయితే ఆల్రెడీ కట్ చేసేసారండి. మేము రాకముందే కట్ చేశారు. ఇంకా అందరూ ఇప్పుడే వస్తున్నారు కదా అని అయితే అలాగే ఉంచేశారంట. ఇంకెవరికి పంచలేదనేది చెప్తున్నారు. ఇక్కడ మేము కూడా ఫొటోస్ దిగుతున్నాం. పాపం పాప అయితే ఏడ్చేస్తుందండి. నైట్ కదా ఇంకా నిద్ర వచ్చేస్తుందేమో. ఇంకా మా హస్బెండ్ కూడా ఇక్కడ ఒక క్లిప్ తీసుకున్నారు. ఇంకో విషయం ఏంటంటే మీరు ఇలా వీడియోస్ తీసి పెడుతున్నారు కదా యూట్యూబ్లో ఎవరైనా ఏమన్నా అనుకుంటారు కదా అని అయితే మీరు అడగొచ్చు. నేనైతే వీళ్ళనైతే అడిగానండి. నేను ఇట్లా వీడియో తీసుకుంటాను యూట్యూబ్లో పెట్టుకుంటాను అని అయితే అడిగానండి. సరే అని పర్మిషన్ ఇచ్చారు. అంటే కొంతమంది ఉంటారు కదా వాళ్ళు వీడియోస్ పెడితే వాళ్ళు వీడియోలో కనిపిస్తే ఏదోలా ఫీల్ అవుతారు కదా, ఏదో తప్పుగా అనుకుంటారు కదా. అలా కాకుండా నేనైతే వాళ్ళనైతే పర్మిషన్ అడిగి అయితే చేస్తున్నానండి వీడియో అయితే. మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ది మా విలేజ్ అని చెప్పాను కదా. ఇక్కడ అయితే మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా విలేజ్ వాళ్ళేనండి. అందుకని వాళ్ళనైతే పర్మిషన్ తీసుకొని నేనైతే వీడియో చేస్తున్నాను. వాళ్ళైతే ఈ వీడియో అయితే వెంటనే రావాలని అయితే అన్నారండి. నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి కదా, ఇవన్నీ కట్ చేసుకోవాలి, ఇవన్నీ ఎడిటింగ్ చేయాలి కదా, కొంచెం లేట్ అయింది, రేపైతే అప్లోడ్ చేస్తానని అయితే చెప్పానండి. అంటే నైట్ పార్టీ అయ్యేసరికి ఖచ్చితంగా 12 అయిపోతుందండి. అందుకని రేపైతే అప్లోడ్ చేస్తానని అయితే చెప్పానండి. ఇక్కడ పాపని ఎత్తుకొని ఉన్న ఆవిడైతే వాళ్ళ మదర్ అండి. ఇంకా వాళ్ళైతే క్లిప్స్ అయితే తీసుకుంటున్నారండి. మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ అయితే కొంచెం ఆడవుడిగా ఉన్నారండి. ఆవిడ కూడా చూపిస్తాను తర్వాత అయితే వీడియోలో ఉంది ఆవిడ కూడా. వీళ్ళైతే మా ఆడబిడ్డకి కూతురు అల్లుడు అండి. వాళ్ళ విలేజ్ అయితే వైజాగ్ అండి. అక్కడ పార్టీ చేసుకోవాలని అనుకున్నారంట. కానీ అక్కడికంటే అంత దూరం అంటే మన వాళ్ళు ఎవరు రారు కదా ఇక్కడ నుండి అని అయితే మా ఆడబిడ్డ చెప్పిందంట. అంటే మా విలేజ్కి చాలా లాంగ్ అండి. అంత దూరం అంటే ఎవరు రాలేరనని ఆవిడ ఉద్దేశం. అందుకని ఇక్కడ పార్టీ చేసుకుంటున్నారు. చిన్నగా చాలా సింపుల్గా అయితే చేశారు. మా ఆడబిడ్డ మేమంతా కలిసి ఇక్కడ మామూలుగా ముచ్చట్లాడుకునే వాళ్ళం అండి. నా మ్యారేజ్ కాకముందు అయితే మా విలేజ్ అని చెప్పాను కదా వీళ్ళు కూడా. అసలు ఎప్పుడు అనుకోలేదండి ఆమె తమ్ముడిని చేసుకుంటాను మ్యారేజ్ చేసుకుంటాను అని అయితే అనుకోలేదు. అంటే మా హస్బెండ్ వాళ్ళు మాకు రిలేటివ్సే అవుతారని తెలియదండి మాకైతే. కానీ మేమైతే ఎప్పుడు చూసుకోలేదండి. మామూలుగా పెళ్లి చూపుల్లో చూసుకోవడమే. అంతకుముందు అయితే చూసుకోలేదు ఎప్పుడు. మా అమ్మ వాళ్ళ విలేజ్కి అయితే మా విలేజ్ దగ్గరే అండి. ఒక 10 కిలోమీటర్స్ అలాగైతే ఉంటుంది. మా అమ్మ నాన్నకైతే నేను ఒక్కదాన్నే కూతున్నాను అయితే చాలా వీడియోస్లో అయితే చెప్పాను కదా. వాళ్ళైతే ఇంత దగ్గరలో సంబంధం దొరకడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. నేనైతే మా హస్బెండ్ని బావా బావా అని పిలుస్తానండి. ఆయన అందరూ అంటారు మీ దగ్గర బంధువుల సొంత మేనరికం అలాగైతే అడిగేవాళ్ళు అండి నన్నైతే. ఇక్కడ మా ఆడబిడ్డ అండి ఈవిడే అండి మా హస్బెండ్ వాళ్ళ అక్క హాయ్ చెప్తుంది. ఇప్పటి వరకు అయితే తనైతే కలవలేదండి. చాలా హడావుడిగా తిరుగుతుందండి. ఇక్కడ వీళ్ళైతే ఫోటో షూట్ అయితే చేస్తున్నారండి. వీడియో తీసుకుందామని అయితే వెళ్ళాను కానీ అవి క్రాకర్స్ అయ్యి పెట్టారు కానీ అవి అయితే పేలట్లేదండి. ట్రై చేస్తున్నారు పాపం. బయట అయితే భోజనాలు అయితే జరుగుతున్నాయండి. రమ్మని అయితే పిలుస్తున్నారు. నేనేమో వీడియో తీసుకోవాలని అయితే ఆగిపోయాను. మా హస్బెండ్ అయితే కంగారు పడుతున్నారండి. ఇంకా మళ్ళీ మన ఇంటికి వెళ్ళాలి కదా, ఒకసారి మీ అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళొద్దాం అని అయితే కంగారు పడుతున్నారు. అంటే మళ్ళీ రాము కదా, ఒక రోజే కదా లేట్ అయితే ఏమైతే అన్నట్లు నేనైతే అంటున్నానండి. పాపం ఈ పాప అయితే గోల పెట్టేస్తుందండి. ఏదైనా ఫంక్షన్ అంటే పిల్లలు కొంచెం నలిగిపోతారు కదండి. పాపం ఫొటోస్ అని అయ్యని బట్టలు కూడా అవి ఇవి వేస్తూ ఉంటారు కదా, నలిగిపోతూ ఉంటారు పిల్లలు, హడావుడి పడిపోతారు. చిన్నపిల్లలకి ఏం భయం అనిపిస్తుందండి. నెక్స్ట్ మా హస్బెండ్ అయితే అందరినీ వీడియో తీస్తున్నారండి ఇక్కడ. నేను కూడా ఇంకా ఒక పాపకి అయితే చెప్పానండి. ఇట్లా నా ఛానల్లో చూస్తారా రోజు అని అయితే చెప్పాను. ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తా అక్క అని అయితే అందండి తను. తనకైతే చూపిస్తున్నాను. ఈ వీడియో అయితే రేపు మార్నింగ్ అప్లోడ్ చెయ్యి అక్క అని అయితే అంటున్నారండి వీళ్ళు. నైట్ మాకు అక్కడే 12 అయిపోయిందండి మేము బయలుదేరేసరికి. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఎక్కువసేపు ఆగలేదు, ఇంటికి వచ్చేసాము. ఎందుకంటే మార్నింగే లాసే పాప అయితే స్కూల్కి వెళ్ళాలి కదా, అందుకని ఇంటికైతే వచ్చేసామండి. అలాగే మా బాబు కూడా నైట్ పాలు తాగుతాడండి. అంటే నైట్ 3 టైమ్స్ అయితే పాలు పట్టిస్తాము. ఇక్కడ మా ఆడపడుచు అయితే హాయ్ చెప్తుంది చూడండి. ఇంక మార్నింగే లెగిసి వంట చేసుకోవాలి కదా, ఇంక తర్వాత లాస్ట్ పాప వెళ్ళాక ఇంట్లో పని అంతా చేసుకుని షాప్లోకి వెళ్ళిపోతానండి. నాకు ఎడిటింగ్కి అదంతా ప్రాసెస్ అయితే టైం పట్టిద్ది అని అయితే చెప్పానండి వాళ్ళకి.
మెయిన్ ఎడిటింగ్ అంటే వాయిస్ ఓవర్కి అయితే టైం అయితే పట్టిద్దండి. ఎందుకంటే ఎవరు లేని సమయంలో ఇవ్వాలండి. ఎందుకంటే పిల్లలు పక్కన అలా చేస్తుంటే ఆ వాయిస్ అంతా రికార్డ్ అవుతుంది కదా, అందుకని పిల్లలు లేని సమయంలో ఇవ్వాలండి. మా హర్షగాడు అయితే వదలండి. ఇంకా నైట్ అయితే వాడు పడుకున్నాక నేను వాయిస్ ఓవర్ ఇస్తానండి. ఇప్పుడైతే వాడు పడుకున్నాడు, ఇప్పుడే ఇస్తున్నాను. అంటే పగలు కూడా తను పడుకుంటాడు, కానీ వాడు పడుకున్న సమయంలో నేనైతే షాప్లో అయితే ఉంటానండి. ఇంకా వాయిస్ ఓవర్కి అయితే కుదరలేదు. ఇంకా క్రాకర్స్ అయితే ఇక్కడ స్టార్ట్ అయినాయండి. ఫోటోషూట్ అయితే చేస్తున్నారని చెప్పాను కదా, ఇక్కడ క్రాకర్స్ అయితే స్టార్ట్ చేశారండి. ఇంకా మా వాళ్ళు అయితే హాయ్ చెప్తున్నారండి ఫోటోకి. వీళ్ళందరికీ హాయ్ అని అయితే కామెంట్ చేయండి. తినైతే నా ఫ్రెండ్ అండి, వనిత అండి తన పేరు. నాతో కలిసి 10th వరకు చదువుకుందండి. 1st to 10th క్లాస్ వరకు చదువుకుంది. అందరూ హాయ్ చెప్తున్నారు. మా వాళ్ళందరూ హాయ్ అని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి. మా ఫ్రెండ్ అయితే ఇక్కడ సిగ్గుపడుతుందండి. ఇంకా మా పాపను మా బావ అయితే కేక్ తింటున్నారు. నేనైతే కేక్ ఏం తినలేదండి, ఎందుకంటే నేను నైట్ పూట ఫుడ్ అయితే తిన్ను. కానీ ఈ రోజైతే భోజనం అయితే చేశాను, కానీ కేక్ అయితే తినలేదండి. ఇంకా ఇక్కడైతే చూడండి మా ఆడబిడ్డ అయితే తినేస్తుంది ఒకటే. నీకు కూడా కావాలా పెట్టనా అని అయితే అడుగుతుంది. తినైతే చాలా సరదాగా ఉంటుందండి మాతో. ఒక అంటే సిస్టర్ లాగే ఉంటుందండి. నేనైతే ఫస్ట్ నుండి అక్క అక్క అని పిలవడం అయితే అలవాటు అయిపోయింది. ఇప్పుడు కూడా నేను అక్క అని పిలుస్తాను. నెక్స్ట్ ఇంకా వీళ్ళైతే మళ్ళీ ఫోటోషూట్కి అయితే స్టార్ట్ చేశారండి. ఇప్పుడు ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది కదా, ఇట్లా పాప పిల్లలతో కేక్ అది రాసుకుంటూ ఉంటారు కదా, ఆ వీడియో అయితే వైరల్ అవుతుంది కదా, అలా చేపిద్దామని ట్రై చేశారు. కానీ ఆ పాప అయితే అట్లా చేయట్లేదండి. పాపం ఏడు చేస్తుంది, ఏదో చేస్తున్నారని భయపడిపోతుంది. ఇక్కడ తన బదులు అయితే వాళ్ళ మదర్ అయితే అలా చేస్తుందండి. చాలా అసలు ఎంజాయ్ చేస్తుంది. నాకు చిన్నప్పుడు బర్త్డే ఇలా చేయలేదు కదా అని అయితే అంటుందండి తను. ఇక్కడ మా ఆడబిడ్డ అయితే ఇక్కడ కూర్చొని ఉందండి. ఆ పక్కన ఉన్నదైతే మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి అండి. మా పెద్దమ్మ వాళ్ళు వాళ్ళంతా అయితే ఇక్కడేనండి. మా అమ్మ వాళ్ళదైతే ఇక్కడ నుండి ఈ విలేజ్ నుండి అయితే 1 కిలోమీటర్ అయితే ఉంటుందండి. అంటే దగ్గరే, కానీ వాళ్ళు అంటే ఒక విలేజ్ అని పిలుచుకోరండి. వేరు విలేజ్ నేమ్స్ అయితే మాతో ఉంటాయి. ఫస్ట్ చూపించిన కేక్ అయితే అందరికి పంచారండి. నెక్స్ట్ ఈ కేక్ అయితే ఇట్లా చేస్తున్నారు, అంటే ఫోటోషూట్ కోసం తెప్పించారంట ఈ కేక్ అయితే. మనం ఇలాగ అందరితో కలిసి చేసుకునే బర్త్డే అయితే ఇలా సరదా సిచ్యువేషన్ ఉంటే బాగుంటుంది కదా. అంటే బర్త్డే అయితే ఎవ్రీ ఇయర్ వస్తానే ఉంటుంది, కానీ మనం ఏదో ఇంట్లో నార్మల్గా చేసుకుంటాం. అందరూ ఉన్నప్పుడు ఇలా ఫన్నీగా అంతా కొంచెం హ్యాపీనెస్ బాగుంటుంది కదా. మన లైఫ్లో కూడా ఈ బర్త్డే గుర్తుండేలాగా ఉంటుంది. ఒక్కసారిగా అయితే నా బర్త్డే అయితే గుర్తొచ్చిందండి. ఎందుకంటే మా అమ్మగారు అయితే చిన్నప్పుడు నా బర్త్డేకి మా పెదనాన్నలు, మా పెద్దమ్మల్ని, మా మామయ్యల్ని వీళ్ళందరినీ పిలుచుకునేవారండి. అంటే అందరూ దగ్గరే ఉన్నారు కదా అని అయితే అందరినీ పిలిచేవాళ్ళు. ఇప్పుడైతే మేమైతే మా పిల్లలకి అలా చేయలేకపోతున్నాం, కానీ మా అమ్మగారికి అయితే నేను ఒక్కదాన్నే కూతురునండి. చాలా బాగా చూసుకునేవాళ్ళు నన్ను. నా బర్త్డే వచ్చిందంటే ముందు నుండే అన్ని ప్రిపరేషన్ చేసుకునేవాళ్ళు. నెక్స్ట్ ఇక్కడ ఈ తండ్రి కూతుర్ని చూడండి ఎలా ఆడుకుంటున్నారు. హాయ్ చెప్పమంటే ఎలా చేస్తున్నారో చూడండి. ఇక్కడైతే నెక్స్ట్ ఈ పాప అయితే బర్త్డే పాప వాళ్ళ అక్కండి. నెక్స్ట్ ఈవిడతో ఫోటోషూట్ చేస్తున్నారు. బర్త్డే పాప తప్పితే మిగతా వాళ్ళందరూ ఫోటోషూట్ చేశారండి. పాపం ఆ పాప భయపడిపోతుంది, చిన్న పాప కదండి, భయం వేస్తుంది తనకి. రియల్ వాయిస్ యాడ్ చేయడానికి అయితే నాయిస్ వచ్చేస్తుందండి, అంటే సౌండ్స్, పార్టీ కదండి అంటే సౌండ్స్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ అందరికైతే కేక్ అయితే పూసేస్తున్నారండి. ఆ క్లిప్ అయితే మిస్ అయ్యింది. ఇది కొన్ని చూడండి, మా హస్బెండ్కి కూడా పూసేశారు. బాగా అంటుందని అయితే అంటున్నారు. ఇక్కడ నేనైతే వీడియో తీస్తున్నానండి, నాకు కూడా పూసేశారండి బ్యాక్ సైడ్ నుండి వచ్చి అయితే. ఇంకా మా ఆడబిడ్డ అయితే మిస్ అయిందని అయితే అంటున్నారు. ఎందుకంటే ఇంకా మా ఆడబిడ్డ అయితే వచ్చేసింది, తనకు కూడా పూయాలి అని అయితే అనుకుంటున్నారు వీళ్ళంతా. వీడియో చూసిన వాళ్ళందరూ అయితే ఒక లైక్ అయితే చేయండి, అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మా ఆడబిడ్డన అయితే మా హస్బెండ్ అయితే హాయ్ చెప్పమని అయితే అంటున్నారు. ఇప్పుడు చెప్పు హాయ్ బాగున్న ఫేస్ అయితే అని అంటున్నారు. తనైతే హాయ్ అని చెప్పేసిందండి. ఇంకా నెక్స్ట్ వాళ్ళు కూడా హాయ్ చెప్పమని అయితే అంటుంది, వాళ్ళు కూడా తీయని అంటున్నారండి. ఇక్కడ ఈవిడైతే మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి అండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి.